వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతా పరిశ్రమల కోసం రైతుల దగ్గర సేకరించిన భూమిని ఆక్రమిస్తారు. పీలేరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను సహకరించిన అధికారుల్ని వదిలిపెట్టను. ఎవడబ్బ సొమ్మును దోచుకుంటున్నారు, తప్పు చేసినోడిపై ఎంక్వైరీ వేపిస్తా, ఏ ఒక్కడిని వదలను, జాగ్రత్త. నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నియోజకవర్గ పరిధిలో వైకాపా నాయకుల దోపిడీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ జాతీయ నేత ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. బయట మండలాల ప్రజలందరికీ కూడా బయట మండలాలకు 10 లక్షలకు ఒక ప్లాట్ అమ్మేయటం జరిగింది. వైసీపీ నాయకులందరూ కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చేది, ఇల్లు కట్టేదానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అమ్ముకోకూడదు. ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ, ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు తూకం వేసి సంతలో అమ్మేశారు. ఇవన్నీ కూడా ప్లాట్లు అంతా కూడా ఈరోజు ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చినారు. పీలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు వీళ్ళు చేసిన పనులు ఇంత అంత కాదు. ఈరోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది. ఆ రోజు ఎన్ని ఎకరాలు భూ ఆక్రమణ అయింది, వాటికి ఆమె భూ ఆక్రమణ అయింది, తప్పు చేసిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటికి కూడా మళ్ళీ ఎన్ఓసి ఇచ్చినారు. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు వీళ్ళు ఆఫీసర్ల పైన ప్రెషర్ పెట్టి, అప్పుడు ఉండే కలెక్టర్ పైన దానిపైన ప్రెషర్ పెట్టి ఈరోజు ఆ పర్మిషన్లు ఇచ్చినారు. అవి కూడా రివ్యూ చేస్తామన్నీ. ఈరోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా వాళ్ళు కూడా వదిలిపెడితే ప్రశ్నే లేదు. ఈరోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంచుతో సహా చెరువులు, గుట్టలు, కుంటలు ఏవీ లేవు పీలేరులో. ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు, తిరుపతి రోడ్డు కావచ్చు, చిత్తూరు రోడ్డు కావచ్చు, కలిగి రోడ్డు కావచ్చు, గుట్టలు ఉండే, ఏమి లేవు. తర్వాత ఎన్హెచ్ సంబంధించిన రోడ్డు పేరుతో విధ్వంసం చేశారు. ఎన్హెచ్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీకి ఎవరికో వచ్చింది రోడ్డు, వాళ్ళు చెరువుల్లో మట్టి ఎత్తేయటము, గుట్టలు సదరం చేసేయటము, వీళ్ళకి ఎమ్మెల్యేకి, ఎంపీకి వాళ్ళకు ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి, లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి నేచర్ను, ప్రకృతిని అంతా విధ్వంసం చేశారు. ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా. సరే, ఎన్ని క్యూబిక్ మీటర్లకు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు, ఏ గుట్టను కొట్టమన్నారు, వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పండి? ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాల అనే పద్ధతి ఉంది. ఎక్కడి నుంచి మట్టి తోలాలా, ఎంత దూరం నుంచి తోలాలా అనేది వాళ్ళకి డబ్బులు వస్తాయి. మట్టి తోలిన దానికి కూడా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు? ఇరిగేషన్ చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారా లేదా అన్నీ కూడా రివ్యూ చేస్తారు.